హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ మౌని ముచ్చట్లు. ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ గేమ్తో నేను మీ ముందుకు వచ్చేసానండి. ఇవాళ ఉగాది స్పెషల్గా నేను మంత్స్తో గేమ్ అనేది క్రియేట్ చేశాను. ఇది ఎలా ఆడాలో మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనకు జనవరి టు డిసెంబర్ ఇంగ్లీష్ మంత్స్ అనేవి అందరికీ కూడా మోస్ట్ చిన్నపిల్లలకు కూడా తెలిసి ఉంటుంది. బట్ ఇవాళ ఇంగ్లీష్ మంత్స్తో పాటు తెలుగు మంత్స్ కూడా మనకి తెలుగు నెలలు కూడా తెలియాలి. ఈ ఉగాదికి మనం కనీసం ఇప్పుడన్నా తెలుసుకుంటారు. కొంతమందికి చాలా వరకు తెలియదు లైన్గా. సో అందుకోసం నేను ఈ గేమ్ అనేది క్రియేట్ చేశానండి. చూడండి, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణం అని తెలుగు మంత్స్ అన్నీ ఉన్నాయి కదా, 12 మంత్స్. నేను ఇవన్నీ పేపర్స్లో రాసేసుకున్నాను అనమాట. ఇప్పుడు గేమ్ ఎలా ఆడాలో నేను చూపిస్తాను. ఇలా నేను అన్నీ ఫోల్డ్ చేసేసుకున్నాను, పేపర్స్ అన్నీ తెలుగు మంత్స్ అన్నీ రాసేసుకొని. చాలా వరకు ఇంగ్లీష్ మంత్స్ తెలుసుంటుంది, కొంతమందికి తెలుగు మంత్స్ అనేది తెలియకపోవచ్చు. తెలిసినా కూడా మనకి ఆ టైం లోపల మనము ఆ గేమ్ ఆడే టైంలో మనం కన్ఫ్యూజ్ అయిపోవచ్చు కొంతమంది అయితే. సో ఈ గేమ్ అనేది ఫస్ట్ మనకి మంత్స్ అనేవి కరెక్ట్గా వచ్చి ఉండాలి. సో నేను ఇప్పుడు గేమ్లోకి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మనం ఈ చిట్లలో నుంచి ఫస్ట్ 1 మినిట్ లేదా 30 సెకండ్స్ అనేది మనం టైం లిమిట్ పెట్టుకోవాలి. ఆ టైం లిమిట్ లోపల మనం కరెక్ట్గా మంత్స్ ఎవరైతే ఎక్కువ మంత్స్ పెట్టగలరో వాళ్ళు గేమ్ విన్నర్గా ఉంటారు. గేమ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఒక చెట్టు అనేది తీసుకుంటున్నాను. వైశాఖం అంటే చైత్రం, వైశాఖం. తెలుగు మంత్స్లో మనకు వైశాఖం అనేది సెకండ్ మంత్. ఇక్కడ ఇంగ్లీష్ మంత్స్లో సెకండ్ మంత్ ఏది ఫిబ్రవరి. సో పేరప్ చేస్తున్నాను. నెక్స్ట్ భాద్రపదం. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠ, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం అంటే 6th మంత్. మనకి తెలుగులో 6th మంత్, ఇక్కడ ఇంగ్లీష్లో వచ్చేసి జూన్ అనేది 6th మంత్. సో 2 పేరప్ చేయాలి. నెక్స్ట్ ఇంకో చెట్టు కార్తీకం. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠ, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం. 8th మంత్ మనకి 8th మంత్, ఇక్కడ 8th మంత్ వచ్చేసి సెప్టెంబర్. పాల్గొనం. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠ, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం అంటే ఇది లాస్ట్ మంత్. ఒక్కొక్కసారి మనకు వచ్చినా కూడా ఆ టైం లిమిట్ లోపల మనము రాంగ్ అనేది పెట్టేస్తాం. సో అందుకోసం అనేది మనము ఎవరైతే ఎక్కువ కరెక్ట్గా పెడతారో వాళ్ళే గేమ్ విన్నర్ అనమాట. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠ, ఆషాఢం అంటే 4th మంత్. అర్థమైంది కదండి. మనము తెలుగు మంత్, ఇంగ్లీష్ మంత్, ఎన్నో మంత్ అనేది కరెక్ట్గా మనము పేరప్ అనేది చేయాలి. లాస్ట్ టైం లిమిట్ లోపల మనకి ఎవరైతే కరెక్ట్గా పెడతారో, ఎన్ని మంత్స్ అయితే పెడతారో వాళ్ళే హై స్కోరర్గా నిలబడతారనమాట. చూసారు కదా, ఉగాది స్పెషల్గా గేమ్ అనేది, మంత్స్తో గేమ్ అనేది. మీరు కూడా ఎలా ఉందో ఆడి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.